హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్ ఆర్య. మీరు చూస్తున్నది ఈబీఎస్ టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోలో నేను బూట్ లోడర్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా బూట్ లోడర్ అంటే ఏమి? బూట్ లోడర్ అనేది ఒక సిస్టమ్ కోడ్. ఆ పేరులోనే అర్థం ఉంది, బూట్ లోడర్. మనం ఫోన్ని స్విచ్ ఆన్ చేసినప్పుడు సిస్టమ్ ఫైల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేసేదాన్ని బూట్ లోడర్ అని అంటాము. ఒకవేళ సిస్టమ్ ఫైల్లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకో, ఏదైనా ఫైల్ మిస్ అయిందనుకోండి, అప్పుడు మనకు ఫోన్ అనేది ఆన్ అవ్వదు, జస్ట్ లోగో పడి నిలిచిపోతుంది. దాన్ని బూట్ లూప్ అని అంటారు. ఒకవేళ అన్ని సిస్టమ్ ఫైల్స్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, అది మనకు హోమ్ స్క్రీన్లోకి తీసుకెళ్తుంది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే బూట్ లూప్లో స్టాప్ చేస్తుంది ఫోన్ని. ఇది ఒక ఆండ్రాయిడ్లో అనే కాదు, ప్రతి ఒక్క సిస్టంలోనూ ఉంటుంది. విండోస్లో చూడొచ్చు, యాపిల్లో చూడొచ్చు, మ్యాక్ ఓఎస్లో చూడొచ్చు, ఐఓఎస్లో చూడొచ్చు. ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టంలోనూ మనం బూట్ లోడర్ని చూడొచ్చు. పీసీలో అయితే మనం ఇంకా క్లియర్గా చూడొచ్చు. పీసీలో బూట్ లోడర్ అనేది సాఫ్ట్వేర్ వెరిఫికేషన్తో పాటు హార్డ్వేర్ వెరిఫికేషన్ కూడా చేస్తుంది. హార్డ్ డ్రైవ్ కనెక్ట్ అయి ఉందా లేదా, ర్యామ్ కనెక్ట్ అయి ఉందా లేదా, అలాగే సిస్టమ్ టెంపరేచరు, రూమ్ టెంపరేచరు, ఇవన్నీ అది మెజర్ చేసిన తర్వాత మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది. రికవర్లోకి బూట్ చేయాలన్నా, ఫాస్ట్ బూట్లోకి బూట్ చేయాలన్నా, ఆండ్రాయిడ్ సిస్టంలోకి బూట్ చేయాలన్నా బూట్ లోడర్ ద్వారానే చేస్తాము. మనం ఇచ్చే కీ కాంబినేషన్స్ బట్టి అది ఎక్కడికి బూట్ చేయాలని డిసైడ్ చేస్తుంది. మనం ఓన్లీ పవర్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి ఆండ్రాయిడ్ మెనూలోకి అది బూట్ అవుతుంది. అయితే ఎందుకు ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ బూట్ లోడర్ని లాక్ చేస్తారు? బూట్ లోడర్ని లాక్ చేయడం వల్ల మనము అన్అఫీషియల్ రోమ్స్ ఇన్స్టాల్ చేయడానికి ఉండదు, కస్టమ్ రోమ్స్ ఇన్స్టాల్ చేయడానికి ఉండదు, కస్టమ్ రికవరీస్ కూడా ఇన్స్టాల్ చేయడానికి ఉండదు. ఎందుకంటే బూట్ లోడర్ ప్రతి ఒక్క ఫైల్ని అది వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేస్తేనే ఫోన్ అనేది బూట్ అవుతుంది, లేకుంటే అవ్వదు, బూట్ లూప్లో స్టాప్ అవుతుంది. అదే మనం కస్టమ్ రోమ్ ఇన్స్టాల్ చేసి ట్రై చేసామనుకోండి, అక్కడ సర్టిఫికేట్ ప్రాబ్లం వచ్చి బూట్ లూప్లోనే స్టాప్ అవుతుంది ఫోను. ఇలా బూట్ లూప్లో స్టాప్ అవ్వడాన్ని బ్రిక్ అని అంటాము, ఫోన్ బ్రిక్కింగ్ అని అంటాము. కాబట్టి ఖచ్చితంగా మనం కస్టమ్ రోమ్స్ కానీ కస్టమ్ రికవరీ మోడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ TWRP ఇలాంటివి ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా బూట్ లోడర్ని అన్లాక్ చేయాలి. అయితే కొన్ని ఫోన్స్కి కంపెనీ వాళ్ళే బూట్ లోడర్ని అన్లాక్ చేసి ఇచ్చింటారు. డైరెక్ట్ మనం కస్టమ్ రోమ్స్ని ఫ్లాష్ చేసుకోవచ్చు, లేదంటే కస్టమ్ రికవరీస్ కూడా ఫ్లాష్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు లాక్ చేసింటారంటే మనము ఓన్లీ అఫీషియల్ రోమ్స్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పి వాళ్ళు బూట్ లోడర్ని లాక్ చేసింటారు. ఒకసారి మనం బూట్ లోడర్ని అన్లాక్ చేస్తే టోటల్గా ఆ ఫోన్ యొక్క అథారిటీ మన చేతిలోకి వస్తుంది. మనకి ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు ఆ ఫోన్ని. మన ఫోన్ బూట్ లోడర్ని అన్లాక్ చేసామనుకోండి, మనం కస్టమ్ రికవరీస్ ఇన్స్టాల్ చేసుకొని కస్టమ్ రోమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మోడ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, స్క్రిప్ట్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కస్టమ్ కెర్నెల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇలా చాలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒకసారి మనం బూట్ లోడర్ని అన్లాక్ చేసామనుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా ఈ వీడియో గురించి, మా ఛానల్ గురించి మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇక TWRP ఇన్స్టాల్ చేయడంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.